నేను కింద పిలుచుకొచ్చినాను ఈ అన్న పిలుచుకొచ్చి అట్లా బేర్చి ఊరు రాయిన రవిని సీరియట్ లాగినాడు అన్నాడు. పిలుచుకొచ్చి అట్లా బేర్చి ఊరు రాయిన రవిని సీరియట్ లాగినాడు అన్నాడు. చూడు మందు సీరియట్ రవి అన్న లైటరు దొరికినవరా ఇన్ని రోజులైంది నేను కొట్టి పాపం ఇన్ని రోజుల నుంచి పాపం తిట్టాకి ఆ లోపల ఆడితే మొన్న కాదు బెదిరించాడు కదా నన్ను అన్నీ చూసాను నన్ను బ్లాక్మెయిల్ చేసి అయ్యా ఎన్ని రోడ్డు పెట్టినాడు ఇంకా ఎన్ని ప్యాక్ దగ్గర రానే వాడు రావాలి బుద్ధి దొరికిపోయినాడు రెడ్ హ్యాండ్ దొరికిపోయినాడు వాడు రావాలి బుద్ధి దొరికిపోయినాడు రెడ్ హ్యాండ్ దొరికిపోయినాడు అంత రండి మోసం చేస్తాడా నువ్వేమో నన్ను ఏం చేస్తే చేస్తావు ఇంత తప్పు చేసినా ఏంద్ర ముందుకు వస్తావా ఏమైంది చూడరా ఇది చూడ రూమ్ కొమ్మగా చూడు ఆడ ముందు క్లాస్ చూడు ఈ సిగరెట్ ప్యాక్ చూడు రెండు సిగరెట్లు చూడు ఇప్పుడు నీ కన్నా ముందు ఇది కూడా అంటావా చూడు 2 లైట్లు ఎన్ని సిగరెట్లు కాల్చిండలా నా కొడుకు నీ కోటి రవి కోటి లైటర్ ఏ చిల్లరమ్మడా నేను తాగితే అలవాటు ఏమన్నా 2 లీటర్లు ఇంటికి ఏమో పెట్టుకొని వచ్చినాడు అవలా చేస్తాడా ఏమన్నా ఇదేమన్నా అవలా ఏదేమన్నా చెత్త ట్రిప్ అనుకున్నాడు అదేమన్నా ఏ ట్రిప్ చెత్త ట్రిప్ అంటారా నీకు అప్పుడే మందమైంది బీర్లు తాగు మందు తాగు నీకు నేల ఉబ్బినట్టుంది సరిగ్గా మాట తిరగడంలే నీకు అది రాత్రి నువ్వేమన్నా తాగి పండుకోలేదు వచ్చినావు నేను ఏడు పనుకుంటా ఏం తాత కాల్చి అనిపాడు ఒకసారి నాకు చూపించాడు వాడు ఎవడు చూపించలేదు అనిపాడు నేనేం చూడలేడా ఏ తమాషలు ఏమన్నా సైలెంట్ ఏం కాదా ఏమైందిరా చూస్తాడా చూడు ఏమైందంట ఏమైంది ఏది రవి ఎవరు వేస్తాడా ట్రిప్ కోసమే కాదు ఎట్లా పద్ధతిగా ఈ రూమ్ లో ఎవడో పడుకోండి నువ్వు అని పడుకున్నారా మళ్ళీ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి ఏంటన్నా చెప్పు అడుగు కడిగాయి అడుగుతాను మూసుకోనుండు చెప్పు అడుగు కడిగాయి అడుగుతాను మూసుకోనుండు నువ్వు గడువు పో బాత్రూమ్ ఏనాడు పొద్దున్నే నాకేం పట్టింది కడిగేకి ఏదో సిగరెట్ ఎందుకు అదేలే దొరికేది ఒకటి దొరికింది వెన్ను ఉండొచ్చు ఇట్లా చేస్తే నువ్వు దయచేసి రాదు ఈడే బయటికి దొబ్బేస్తాను ఏమే వద్దు ఏం తక్కువైందప్పా ఇలా జోలు పోల్సిన అవసరం ఏముంది ఏ తిండి తినకూడదా ఏం కోరింది వద్దంటారమ్మా క్రాబ్స్ తింటానావు కదా బాగా కుమార్ అది అరగాక ఇవన్నీ అలవాట్లు చాలా నమ్మింటి నిన్ను ఏమి ఈరోజు నేనేదో వీనేదో తప్పుగా అనుకోండి కానీ ఏమిది తట్టుకో
యాడికి ఎవరు పిలుచుకొస్తావు? అవసరం లేదులేరా, నేను మాట్లాడుతున్నా కదా. నేను మనం చేసిన దానికే మొత్తం తిరే ఈ లోపల జరిగితే మొత్తం రాకూడదా, ఇనకూడదా, చూడకూడదా, చూడకూడదా. ఎందుకు గబ్బులు వేసిపోతాడు అంటే మీ గొప్ప వేసిపోకూడదా? బయట నిలబెట్టి ఇప్పుడు పంచాయతీ పెడతా. పంచాయతీ పిలిచప్పుడు అందరు రాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చెప్పాలా. ఏమి లోపల చుట్టుపక్కల వచ్చి ఏం సంబంధమా? వాళ్ళు రాని పోతాము, గంట పోతాము, గంటకు 2 గంటలు పోతాము. వాళ్ళకి ఏం సంబంధం మీకు వాళ్ళతో? ఇంకా నువ్వు నాకు డైవర్ట్ చేసినావు అనుకో. అడగలేదు అక్క వద్దు అన్నా. అంటే నేను మాట్లాడలేదు, నేను తిట్టలేను అవన్నీ. నేను పోయేస్తాను అయితే. ఏం నకరాల ఏమన్నా తిని బలిసి చెప్పకుండా గ్లాసు నీకు సపరేటు. చూడు నిలబడ్డా, చూడు అట్లా నిలబడ్డా, చూడు అట్లా నిలబడ్డా. ఏం చేస్తారో చేయండి. భయపడేది లేదన్న. భయపడలేదు. సరే నిలబడరా మరి చూడ. సరే నిలబడు. తప్పు చేసి నువ్వు మళ్ళా నువ్వు ఒకసారి 2 సార్లు కట్టుకో. చేతులు కట్టుకో. కట్టుకో. నువ్వు ఒకసారి 2 సార్లు తప్పించుకున్నా. ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టించినాడు వాడు. ఎందుకంటే సిగరెట్లు యా మందు చెప్పిది ఈ నా కొడుకు తాగినాడైతే ఈ నా కొడుకు తాగినాడైతే ఎట్లెత్తావు విసికే నువ్వు వాసన చూసి ముందు తాగినాడు కదా. నాకు వచ్చి నోటుకు వచ్చి చెప్పినా అవునా ఏమన్నా తిట్టేమా ఏం రా ఒకటి నువ్వు వెళ్ళి బట్టలన్నీ మొత్తం సర్ది బయటికి ఇసిరి పడి వాడు ఆడే సర్దుకుంటాడు. మన వేడికి సర్దల్లా మనకు అవసరమే ఉంది. బట్టలన్నీ సర్ది బయటికి ఇసిరి బయటికి సర్ది ఇసిరి పడేసి వాచ్మ్యాన్ చెప్పు ఈ లోపల రానిద్దు, మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈడెప్పుడు కాదు బయట బట్ట ఇసిరి సంబంధం లేదు. ఈడెప్పుడు కాదు బయట బట్ట ఇసిరి పోయినాక బట్టలు దూరం ఇస్తారు. ఇసిరేసి దొబ్బి పడితే వీడు నడి రోడ్లో పడాల. పడిన వెంటనే వాచ్మెన్ సెక్యూరిటీ చెప్పు వీడికి ఇప్పుడు నుంచి మా కౌంట్ కాదు, మా లేక రానిద్దు అని చెప్పి పడేసి చాలా నీ మీద ఏందో అనుకోండి. కానీ అంత వీడే మేలు. వీడే మేలు రొంత తాగిందా ఫ్రెష్ గ్లాస్ చెప్పు. నా సంబంధం పెట్టినావు లేదా? ఎవడనే ఇల్లు పెడతాడా? ఆ బెడ్రూమ్ లో ఇల్లు పెడతాడా? పెట్టింది తాగినోడు ఎవడన్నా అక్కడ పెడతాడా? తాగినోడు ఆడ పెడతాడు. మాకు తెల్లు కనబడిన తాగే గ్లాసు నువ్వే దానికి రెస్పాన్సిబుల్. తీసుకొచ్చి మీద పెట్టిండు. అట్లా వాడు కాదు వాడు. తీసుకొచ్చి మీద పెట్టిండు. అట్లా వాడు కాదు వాడు. ఈ మాటలొద్దురా. నువ్వు పెట్టినావు. అది నువ్వు ఫస్ట్ బట్టలు సర్దుకొని బయటికి వెళ్ళిపోతే 2 లీటర్లు పెట్టుకున్నాడు. 1 లీటర్ పెట్టి నాకు వస్తాం కాపో. నువ్వు ఎట్లా ఏమో బాత్రూమ్ లో పెట్టుకున్నాడేమో. చిల్లర చేయొద్దండి. దొరికిపోయినావు. వెళ్ళిపో. 10,000 ఇచ్చి పంపించేసి 10,000 ఇచ్చి పంపించేసి ముందు ఆమెకి 20,000 ఇచ్చావేమన్నా? నేను చేసినప్పుడు తను ఇచ్చివేమన్నా? అవును రా. బయట తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఎట్లా అవుతుంది పాపము? ఎట్లా పోతాడు పాపము? డబ్బులు ఇద్దో 10,000 20,000 ఇస్తాను. ఆడపై రూమ్ తీసుకో. రెంట్ వచ్చేసి 7,000 రూపాయలు కట్టిపడి. అర్థమైందే? నువ్వు ఒకడే ఉండు, మాతో సవాసం అవసరం లేదు. పక్కనే రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ లో పోయి రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ లో పోయి నాకేమని చేసినావు అట్లా? ఏదెట్లా? వానికేమో రెస్టారెంట్ బుకింగ్ రూములు ఒకరికి సింగిల్ గా బాగా ఎంజాయ్. ఇంకా తాగు ఇంకా చేయనట్టుంది నువ్వు. ఇంకా మందే లేకుండా గెంటేస్తాను కాబట్టి మన బాధ్యత ఇస్తాను.
ఫ్లైట్ టికెట్ నన్ను గంటే నువ్వు తాగలే కదా నువ్వు తాగలే కదా నీ తప్పు చేసినా కదా ఎప్పుడు చేసినావు మొన్న అప్పుడు నిన్ను గంటేను నిన్ను ఈడే పెట్టుకుంటా అంటే నేను అన్నేమో నీతో పెట్టుకొని వాడినేమో బాగా ఎంజాయ్ చేసిరా కాదు గంటేసి ఏది గంట ఎత్తానవా 30,000 ఇస్తారు 20,000 ఇస్తారంటున్నావా 30,000 ఇస్తారు 20,000 ఇస్తారంటున్నావా వాడికి 7,000 రూమ్ కి ఇస్తా ఏమి రెస్టారెంట్ కి 10,000 పెట్టుకో తినేకి ఏమి నేను ఇస్తా ఉండు ఫ్లైట్ నువ్వే సపరేట్ చేసుకుని వెళ్ళిపో మా కంటికి కనపడినావో బాగుంటది ముందు చెప్తాను నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు చెల్లరమ్మడా ఏమి అంత రూము బాడీగా మొత్తం అంతా ఏరోప్లేన్ కి మొత్తం అంతా వేయించుకుంటే మొత్తం అంతా వేయించుకుంటే వచ్చినాడు మనతో పంపించేయాలి అది డబ్బులు వద్దునా కిడ్నీలు అమ్ముకోవాలా ఇక్కడ గోవాలో కిడ్నీలు అమ్ముకుంటా రాళ్ళు అమ్ముకుంటా మన సంబంధం రోడ్లు ఇడ్లీలు అమ్ముకోవాలా యావన్నీ అమ్ముకోనిపో డబ్బులు ఎంత నమ్మకం పెట్టుకోండి ఎంత నమ్మకం ఎంత బాగా ఎంత నాకు వస్తాను మంచి బూత్ వస్తానగా మందు దాక్కుంటా చిల్ల అవుతారు దాక్కుంటా బయట నిలబడి ఎంతమంది చూసింటారు ఎంతమంది ఎంత ఫారినర్స్ అంతా ఎట్లా ఎంత బ్యాడ్ అనుకుంటారు ఎంత బ్యాడ్ అమ్మాయిలు ఇంకా అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు దాతన్నారు సిగరెట్లు మందని వీడు వాళ్ళతో పాటు పోటీగా దాతన్నాడు వాళ్ళు దాతన్నారు సిగరెట్లు మందని వీడు వాళ్ళతో పాటు పోటీగా దాతన్నాడు వాళ్ళు మనం అదే ఆ పాప బిల్డప్ వీడు ఇప్పుడు బట్టలు ఇప్పాడు ఇక షర్ట్ ఇప్పి నిలబడ్డాడు అవి కాదు అవి కాదు నువ్వు అవి కాదు కత్తలు మా దగ్గర చెప్పొద్దు ఎవరితో చెప్పుకో తీసుకొచ్చి పెట్టిండు ఏందో నాకు సంబంధం మేము ఇరికిచ్చాలని కూడా ఇరికిస్తాము దొబ్బేస్తాం అంతే ఎవరికి ఇరికిచ్చాలని కూడా ఇరికిస్తాము దొబ్బేస్తాం అంతే ఎవరికి ఇరికిస్తా అంటే దొరికిపోయినప్పుడు ఇరికిచ్చి నువ్వే కదా ఇప్పుడు పట్టించింది నాకు ఎవరు అని ఇబ్బంది చూపించాడు అని నేను వచ్చి సరే ఒక సావాసుడిగా ఒక పౌరుడిగా ఒక నువ్వు నీ బాధ్యత దానిలో పెట్టుకుంటా నేను ఇక్కడ పెడతా పంచిపెట్టావు కిక్లో అది జీవి పోరా వీడు నువ్వు పెట్టలే కదా అవి నీకు ఎవరు చూపించింది వాడిని పిలుచుకరా పట్టకరా కూర్చో ఆ బిడ్డ నువ్వు నిలబడు మళ్ళా నువ్వు చెప్పించినావు అంటారు ఎడు కూర్చోరా ఎడు కూర్చో ఒక్క నిమిషం జరుగు నీటి కూర్చో ఇప్పుడు నేను తాగపోతే నీ సంగతి నువ్వు ఏం మాట్లాడద్దు నువ్వు సైడ్ రా నువ్వు వాడు చేతులు కట్టుకో నువ్వు ఇంకా నీది నిరూపించుకోలేదు ఇంకా నీది నువ్వు ఉత్తముడు శుద్ధ పురుషుడు అని ఇంకా నిరూపించుకోలేదు నువ్వు నీ విధంగా నిందుంది నువ్వు చేతులు కట్టుకొని ఉండు నువ్వు కాలంటే కాలు రెగ్రేసుకు ఇప్పేసుకొని ఎందుకంటే నీది నువ్వే ఇప్పుడు పవర్ఫుల్ పట్టించినది ఇప్పుడు వీడేం చెప్తున్నాడంటే ఈ మందు గ్లాసు సిగరెట్లు ఈ లైటర్లు ఇవన్నీ ఏమే వీడు తాగినాడు వీడు పెట్టుకుంటే నువ్వు పిలుచుకొని చూపించి వీనికి చెప్పినావని చెప్తున్నాడు నేను బాత్రూమ్ ఏంటి ఇవన్నీ అన్ని ఎత్తుకొచ్చి అడుగుతున్నాడు అది విన్నావా వాడు చెప్పినది చెప్పురా నేను బాత్రూమ్ నువ్వు బాత్రూమ్ అయినావు ఇవన్నీ ఎత్తుకొచ్చి అడుగుతున్నాడు ఎవరు వీడే తీసుకొచ్చి పెట్టినాడా పిలుచుకొచ్చింది చెప్పి ఉండు కొట్టద్దు నేను ఆడతా కదా ఫుట్బాల్ ఇది ఇప్పుడు సేమ్ నీకైతే ఎట్లా చెప్పినానో అట్లే విరిగే 30 రూపాయలు ఇచ్చి బయట రోడ్లకి సుత్తా బట్టలు ఇప్పుడు 30 రూపాయలు ఇచ్చి బయట రోడ్లకి సుత్తా బట్టలు ఇప్పుడు ఏం వేస్తున్నావా దీనికేమో 30,000 ఇస్తారంటావు నాకు రోడ్ల బయట చెప్పి 30 రూపాయలు ఇస్తారంటావు నాకు రోడ్ల బయట చెప్పి 30 రూపాయలు ఇస్తారంటారు వీడే చెప్పిండేది మొత్తం అంతా
వీడియో కత్తుతున్నాను. ఏం చెప్పి నువ్వు బొద్దు ఏం చెప్పి నువ్వు బొద్దు నువ్వు నానాన్ని చేయొద్దు. నిజం చెప్పు నన్ను. ఎందుకంటే నిజంగా ఇవి ఇక్కడ ఇవన్నీ ఎక్కడివి? ఆడాడు కింద పడినాయా? ఆడాడు బయట బయట ఆడు వచ్చి పెట్టినాడు. ఆ గ్లాస్ కింద ఉండేది పెట్టినాడు. ఆ గ్లాస్ కింద ఉండేది. నువ్వు నిందేసినావు, నేను నా పనిలో ఉన్నాను పిలుచుకొచ్చినావు, వాడిని డిస్టర్బ్ చేసినావు. ఇప్పుడు నీ పక్క చెప్పినోడు ఎవడు అనేది నీ సాక్ష్యం. నువ్వు వాంతో చెప్పి లేదనుకో. నువ్వు చూడరా ఇక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరంలే. మనమే హీరోలము, మనమే పుల్లులు. అర్థమైందా? నువ్వు నీ బెదిరినచ్చు, నీ చూపులతో బెదిరించచ్చు. ఏం భయం కాదు, ఏం కాదు. నువ్వు నిజంగా చెప్పు, నువ్వు చూసినది చెప్పు, విని చెప్తాను నేను. ఏం చెప్పు నిజంగా ఇప్పుడు చెప్పు. అదే కింద అంతా ఏరుకుంటున్నాడు. ఏం ఏరుకుంటాడు? కింద అంతా ఏరుకుంటున్నాడు. ఏం ఏరుకుంటాడు? ఎవరో తాయబడేసి చిల్లర నా కొడుకు. ఆ ప్యాక్ తెచ్చుకున్నాడు. ఆడేనా? లైట్లలో కింద పడినాయి. ఒకటే నువ్వు పెట్టేదన్నా ఒక లైటర్ పెట్టుకుంటా 2 లైటర్లు ఎందుకు పెట్టినావు? నువ్వు యాడ్ నుంచి చూస్తాంటివి. ఆడున్నా నేను ఆడ నుంచి ఎప్పుడు చూసి మళ్ళీ వాడు పేర్చేది? అబద్ధాలు చెప్పేకు వాంతో కొట్టి నువ్వు ఎవరు భయపడదు పులే నువ్వెందుకు భయపడతావు? నువ్వు ఎవరు భయపడదు పులే నువ్వెందుకు భయపడతావు? వాడిని ఎవరు మేము భయపెట్టలే, నువ్వు భయపెడతావు. నువ్వు పిలుచుకొని చూపించినావు. అదే కదా వానికేం పట్టింది? వాని మీద పుచ్చులు చెప్పి అవన్నీ వద్దు. వాని బట్టలు సర్దేసి ఆ రోడ్లేకేసి బటన్ పెట్టు. తప్పు ఎవరుతుంది? రువాబు చూపిస్తా నువ్వు కేసి బటన్ పెట్టు. తప్పు ఎవరుతుంది? రువాబు చూపిస్తా నువ్వు. నా కొడకానని ఇప్పుడు కూడా ఇరికిస్తున్నావు. మొత్తం అంతటితో చెడ్డ చేపిస్తాను. అసలు రగలు పెడతాను అందరికీ. సరే నువ్వు చూసేటప్పుడు ఇవన్నీ పేరుస్తాడా? నేను కింద పిలుచుకొచ్చినాడు. ఈ అన్న పిలుచుకొచ్చి అట్లా బేర్చి రవీన్ సిగరెట్ లాగినాడు అన్నాడు. వీడే పిలుచుకొచ్చి అట్లా బేర్చి రవీన్ సిగరెట్ లాగినాడు అన్నాడు. కబ్బులు ఎత్తాను లేపని వీడు ఎట్టు. ఇప్పుడు రోడ్ ఫుట్పాత్ వేరేది ఏం లేదు. ఏడికైతే ఫుట్పాత్ ఏడికొస్తా నేను. ఏడికైతే ఫుట్పాత్ ఏడికొస్తా నేను. తప్పు ఎవరు చేసినారా కాదు, తప్పు చేయకున్నా కూడా తప్పు చేసినాడని ప్రూవ్ చేయాల, బయటికి దొబ్బించాలని చెప్పి నువ్వు అన్ని ఏరుకొని వచ్చి ఇక్కడ పెట్టావు. నేను ఏరుకొని రాలే. నాకు అన్ని వాడు మొగం మంచోడు. ఇప్పుడు ప్లేట్ తిప్పేస్తావరా నువ్వు? మంచోడు. ఇప్పుడు ప్లేట్ తిప్పేస్తావరా నువ్వు? నువ్వు తిప్పుతానవు. బ్యాగ్ సర్దేసి కీళ్ళు కాళ్ళు చేతులు వెనక్కించి బయటికి ఇసిరిపడి. సారీ, నేను ఈ విషయంలో నేనేం చేయలేకపోతాను. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నువ్వు చాలా ప్రయత్నించినావు. పెట్టు 20-30 చిల్లర. అట్లా చూడ నిమ్మకాయలు కూడా పెట్టుకున్నాడు వీడు. నిమ్మకాయలు చూసినావా? మందులేకి నిమ్మకాయ పెట్టుకున్నావు చూడు. మందులేకి నిమ్మకాయ ఎందుకు పెట్టుకున్నావు బ్యాగ్ లో? అది నాకు భయం అని పెట్టుకున్నా. ఏం భయమో? ఎవరితో భయమో? అదే రాత్రి పూట్లు పెట్టుకున్నా. అది దేవుడి పండు. అదే దేవుడి పండు. ఇప్పుడు కూడా పెట్టుకో. గోవాలో తిరుగు. ఆ బ్యాగ్ ఇచ్చేయి. చిల్లర ఏమైనా ఉంటే ఇస్తా ఉంటావు. దానికేమో 30,000 60,000 ఇస్తున్నావు. నాకేమో పూర్వాలు ఎట్లా బతుకోలేడు. నాకేమో 30,000 60,000 ఇస్తున్నావు. నాకేమో పూర్వాలు ఎట్లా బతుకోలేడు. ఎట్లా బతుకున్నాడు? మూసుకొని బతుక్కోవాలా? నువ్వు నోడుకొచ్చిన పక్కన వాళ్ళ మీద ఇరికించడానికి చూస్తావా నువ్వు? ఒకరిని బయట దొబ్బిలని ప్రయత్నిస్తావా? బతుకు జాగ్రత్తగా ఉండు. నీ కిడ్నీలో ఎవరు పీక్కుంటే పీక్కోవచ్చు సన్నపిల్లోడు అనుకొని. జాగ్రత్తగా ఉండు. నీ కిడ్నీలో ఎవరు పీక్కుంటే పీక్కోవచ్చు సన్నపిల్లోడు అనుకొని. ఆ బ్యాగ్ ఏడైనా దాచిపెట్టి, లేదంటే రోడ్లోకి పోయిన వెంటనే 20 రూపాయలు ఇస్తాను. ఓ వారం ఖర్చు పెట్టుకో.
బ్యాగ్ వేసుకో నీకు ఏది అవన్నీ అయిపోయింది. నాన్న చాడే చెప్తావా పాప వాడు పిల్లోడు నిజాయితీ చెప్పినాడు కానీ బతికిపోతుంది. వాడు చెప్పకపోతేమో నేను వాడే మొత్తం అంతా మానుకో ఈ రోజన్నా మానుకోరా నువ్వు రగలు పెట్టి వాడు బయటికి వెళ్ళిపోతున్నాడు ఈ రోజు. వాడు ఉన్నాడు ఇంకా మానుకునే అవసరం కూడా ఉండదు. పోను నన్నెందుకు అన్నావు మరి ఇప్పుడు బయటికి వేస్తాయి రోడ్లకి సుత్తాండి. నన్నెందుకు అన్నావు మరి ఇప్పుడు బయటికి వేస్తాయి రోడ్లకి సుత్తాండి. మళ్ళా పెట్టుకో అయిపోయింది. మనము ఒకటి ఏదైనా మన పని జరుగుతుందిలే అనుకో, కొన్ని జరగవు. 20 రూపాయలు జాగ్రత్త. మళ్ళా పెద్ద పెద్ద ఇక్కడ నుంచి నువ్వు తిరిగే రోడ్లలో లగేజ్ అట్లే ఉంది. ఏడుంది నీకు రూము బట్టలు వేసుకునేకి? సర్లే వస్తున్నాండి బాయ్. మళ్ళా అది వాడు రూమ్ లో వార్లు వేసుకున్నాడు చూడు. అది వాడాడు పోతాడు.